ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొక్కజొన్న గింజలతో వడలేసుకుంటున్నాం అన్నమాట. గింజలు ఒలిసిపెట్టేసి దీంట్లో పోస్తాను. ఇవో పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, దానికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రైండ్ చేసాక ఇట్లాగ అయిందనమాట. ఇంత వచ్చింది పిండి. అయితే దీంట్లో నేను కొద్దిగా 2 స్పూన్లు శనగపిండి వేసి 1 స్పూన్ ఏమో వరిపిండి కూడా వేసాను. వేసి కలిపేసా. ఇప్పుడు ఇది తీసి కొంచెం మెత్తగా అయిపోయింది, లేతవి అనుకుంటా. ఇవి కొంచెం తీసి ఇట్లా ఆయిల్ పెట్టుకుని దీంట్లో ఇట్లా వేసుకోవాలి. ఫ్రెండ్స్, అట్లా ఉడుకుతూ ఉన్నాయి. చిన్న చిన్నగా వేసుకోవాలి. అట్లాగా వేగాక తీసేసుకోవాలి. రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మొక్కజొన్న వడలు. అవి చిన్న చిన్నగా వచ్చినాయి. దీని కాంబినేషన్ గ్రీన్ చట్నీయో లేకపోతే సాసో పెట్టుకు తినొచ్చు. కానీ మేము ఇంట్లో మటన్ లివర్ వండుకున్నాం. లివర్ పెట్టుకుని తింటాం అన్నమాట. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. చక్కగా బయట వర్షం పడతా ఉంటే మనం ఇంట్లో చేసుకుని వేడివేడిగా తినొచ్చు. చక్కగా టేస్టీగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది, చక్కగా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. కరకరలాడే మొక్కజొన్న వడలు రెడీ.